యాక్షన్ చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారు, ఓవర్ యాక్షన్ చేస్తే మీరు నాన్ స్టాప్ గా నవ్వుతారు. సో గ్యాప్ లేకుండా మీ అందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with careful Karthik. So let's welcome them. ముత్యాల గల్లు పురిసే రతనాల మెరుపు మెరిసే వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మ. హరి తొక్క మీద కాలేశాను. పడు. నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఆపదలో చిక్కున్నారు, నేను వెళ్ళి కాపాడాలి. ఎక్కడి నుండి వచ్చారు? విశాఖపట్నం నుంచి వచ్చారు. హైదరాబాద్ లో నేను పడుతుంటే విశాఖపట్నంలో ఉన్న మీకెలా తెలిసింది? నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఆపదలో చిక్కున్నారని తెలిసింది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను ఎక్కడో చూసినట్టుంది. నాకు నేను ఎక్కడో చూసినట్టు ఉంది. రాధా! గోపి గోపి తల్లో బుల్లెట్ తగిలి చచ్చిపోయింది ఇవిడే. ఆ జన్మలో మనం చచ్చిపోయినా ఈ జన్మలో మళ్ళీ పుట్టావా గోపి? నువ్వు ఒక్కసారి పుడితేనే కష్టంగా ఉంటుంది, రెండోసారి మళ్ళీ ఎందుకు పుట్టావు రాధా? చంపుతున్నారా మళ్ళీ మళ్ళీ పుట్టి? నేను ఆపదలో ఉన్నట్టు నీకెలా తెలుసు గోపి? నువ్వు ఏ పొదలో ఉన్నా నాకు తెలుస్తుంది రాధా. గోపి నిన్ను చూడంగానే నా మనసు బరివెక్కింది గోపి. నిన్ను చూడగానే నా ఒళ్ళు వేడెక్కింది రాధా. ఈ జన్మలో మనం పుట్టినట్టే ఆ జన్మలో మనం ఎడగొట్టిన ఆ రంగాగోడు పుట్టాడేమన్నాడు ఊరుకో రాధా, అదంటే అమర ప్రేమ, అందుకే మళ్ళీ పుట్టాం. వాడెందుకు పుడతాడు బెప్పంగాడు. ఒరే రంగా, మళ్ళీ ఎందుకు పుట్టావురా? నా పగ చల్లార్చుకోవడానికి పుట్టాను రా. నువ్వెందుకు పుట్టావురా? నా సెగ చల్లార్చుకోవడానికి పుట్టాను. నా సెగ చల్లార్చుకోవడానికి పుట్టాను. ఒకటిది పగ ఒకటిది సెగ. బోసే రాధా, పోయిన జన్మలో నన్ను చంపేసి నన్ను కళాశాలలో చెప్పుతో కొట్టావు కదా, ఈ జన్మలో నిన్ను నన్ను దక్కించుకుంటానే. పోయిన జన్మలో ఎవడు మగాడో తేలలేదు, ఇప్పుడు తెలుసుకుందాం రారా. పరిగెత్తండి పరిగెత్తండి, దున్నపోతు మీ వైపే వస్తుంది, పరిగెత్తండి. ఒరేయ్, నా మగతన దున్నపోతు పైన చూపిస్తాను రా. అదే నా ఉద్దేశం, అది కాదు. దున్నపోతులు కొమ్ములు వంచి నా మగతనం చూపిస్తారా? రాధా, నువ్వు జాగ్రత్తగా ఉంటు. తమ్ముంటే నువ్వు చూసుకోరా. క్షమించండి, మీరు హీరో అని తెలియక వచ్చాను. ఈ పోటీలో నేనే గెలిచాను. రాధా, రావే. ఎవరక్క రండి, దాన్ని పట్టుకోండి రా. ఈ రోజు నీ అంతు చూస్తానే. గడ్డి వంచాడు తీసుకెళ్ళి గోపి. మంచి ఐడియా ఇచ్చావు, రావే. గడ్డి మాటగా జుట్టు రంగా గోపి. అన్ని ఐడియాలు ఇచ్చి కాపాడు గోపి అంటావు.
రంగా అనుకున్నాను గోపి. ఒరే రంగా మర్యాదగా వదిలిపెట్టు. నేను వదిలిపెట్టి అర్ధగంట పైన అయిపోయింది. అదే నన్ను పట్టుకుందిరా గప్పుడే. గోపి నీకేం కాలేదు కదా? రాధా ఏం జరగలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరగలేదని ఏడుస్తున్నాను గోపి. ఎంత పని చేసావురా రంగా? రాధా గోపి పొడి చేయి రాధా. నా వల్ల కాదు గోపి. నీ గోపిని చెప్తున్నా, పొడి చేయి రాధా. ఆ పని చేయలేని గోపి. పొడి చేయి రాధా. నీకంటే వాడే బెటర్ కదే, ముందు నుంచి పొడిచాడు, నువ్వు వెన్నుపోని పొడిచావు కదా. వాడిని తీసుకెళ్లి బెజవాడలో ఉన్న మన ఫ్యాక్టరీలో కట్టేయండి. అయ్యా మనకు బెజవాడలో ఫ్యాక్టరీ లేదు కదా. అయితే కొని కట్టేయండి. రంగాతో పెట్టుకుంటావా? నేను చేయొద్దు రంగా, నేను చేయొద్దు రంగా. ఓసే రాజా, ఏమో చేస్తే వెనక్కెళ్తావు, నువ్వేంటో ముందుకు వస్తున్నావు? నేను చేయొద్దు రంగా. ఈ రోజు ఈ క్షణం నిన్ను ఈ లోయలో పడేస్తా. నిన్ను ఎవరు కాపాడతారో నేను చూస్తా. చూసుకోరా. కత్తులు తీసుకోండి. రంగా ఇప్పుడు చూసుకుందాంరా. నువ్వు పొడిచిన దగ్గర గుద్దాడే. అదిగోండి ఇదిగోండి తడిగుండు మద్దడు పెట్టు. మద్దరాజు పోయి తాడు కట్టు. గిలాస కింద రండి. రంగా గోపి వదిలిపెట్టారు. రంగా
చంపేస్తా చంపి నువ్వు హంతకుడు కావద్దు గోపి. రంగా రాధ చావుకు కారణమైన బతకని పడు. చంపేస్తా నేను వచ్చి వెతికి. మీ అమ్మ పేరేంటి? సీత. మీ నాన్న పేరేంటి? సదానందం. ఏంట్రా రంగా మన ఇద్దరం ఒకే తల్లి బిడ్డలం రా. నేను మీ అన్నయ్యని. అన్నయ్య షుగర్ నో పప్పా. ఇంతకంటే ల్యాక్ చేస్తే తప్పబ్బా. నాగబాబు సార్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు అనిపించింది. సో హౌ వాస్ దిస్ స్కిట్? సూపర్, ఎక్సలెంట్. పోయినసారి చేసిన సీక్వెల్ ఇది, దానికన్నా బాగా చేశారు. ఆ దున్నపోతు కొమ్ముల్ని బుల్లెట్ తగిలినాడు సావకుండా రకరకాల పనులు చేసుకోవటం ఎక్సలెంట్. చాలా హిలియర్స్ గా ఎంజాయ్ చేశారు. వెరీ వెరీ గుడ్. రోజా గారు అదరగొట్టేశారు. ఎక్కడో హైదరాబాద్ లో పడిపోతే ఎక్కడో వైజాగ్ నుంచి రావడం అనేది టూ మచ్. సెకండ్ టైం అయితే ఆ ఊర్లు పాస్ అవటం బాగుంది. బెజవాడ, నిజామాబాద్, కామారెడ్డి, ఓల్డ్ స్టైల్ మూవీస్ అప్పుడైతే చూడటానికి బాగుంటుంది, కానీ ఇప్పుడు చూస్తే అసలు ఎంత ఫన్నీగా అనిపిస్తుందో. సూపర్బ్ గా ఉంది. సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.